ఇంకా ఓపెన్ చేయలేదండి వీళ్ళు. బొమ్మేది ఓపెన్ చేయలేదు ఇంకా వీళ్ళు. మొత్తానికి వినాయక చవితి రానే వచ్చేసింది అబ్బా ఈరోజు. నిన్న బొమ్మ పోయి కొనేసాం. ఈరోజు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది టైం. ఇప్పుడు భోజనానికి పిలిచాడు సాయన్న, ఆయన కాడికి వెళ్తున్నా. భోజనాలు వాళ్ళు ఏమేమి చేశారో చూసి తినేసి ప్రశాంతంగా అప్పుడు వచ్చి చూద్దాం ఈ బొమ్మల్ని. సాయన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వినాయకుడు వంతే అయితే అయిపోయింది. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఐటమ్స్ అయితే పులిహోర, ఇదేందక్క పరమాన్నం, కుడుములు, తర్వాత పప్పు, పచ్చడి, పులుసన్నం, పరమాన్నం, కుడుములు, పప్పు. ఇదేందక్క ఏం పచ్చడి? ఇది అల్లం పచ్చడి. అలా వెళ్తున్నాం ఇప్పుడు. తలేగావ్ సిటీయా? తలేగావ్ సిటీ సెంటర్కి వెళ్తున్నాం. అక్కడ బొమ్మలు ఉన్నాయి రైల్వే స్టేషన్ దగ్గర చుట్టుపక్కల. అవన్నీ చూసి మేము చూస్తాం, మీకు చూపిస్తాం. వీళ్ళు బొమ్మను తీసుకొస్తున్నారా లేదంటే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారా అర్థం కావట్లేదు అసలు కదా. తీసుకొస్తున్నారా వస్తున్నదే తలేగావ్ సిటీ సెంటర్. అంటే సిటీ అంటే మీరు కిండల్ చేయట్లేదు అయ్యా, మామూలుగానే అంటారు తలేగావ్ సిటీ అని. నిజంగానే సిటీ అనుకుందరు. సిటీ సెంటర్లో ఈ విధంగా వేసే డెకరేషన్ మన వాళ్ళు మామూలు లేడా పిల్ల మామూలు ఇల్లు. ఇప్పుడు ఇది ఇంకా ఓపెన్ చేయలేదండి వీళ్ళు. అర్ధరాత్రి చేస్తారేంటి కొంప తీసి? ఆ రైల్వే స్టేషన్ కాడ ఉందా? ఎదుగో దాని కాడే పోదాంపా. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఇలాగ సాయంత్రం పూట బొమ్మలకి వెళ్ళేవాళ్ళం, బొమ్మలు చూడటానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇక్కడ తిరగాల్సి వస్తుంది. ఇంద్ర ఇంత పెద్ద సెట్ వేసారు వీళ్ళు, బాహుబలి సెట్ వేసినట్టు. బొమ్మేది బొమ్మ, అదిగో బొమ్మ పెట్టారు చూడు. ఏందన్నా బొమ్మ అది? పెట్టలేదా బొమ్మ? గాయ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కేదార్నాథ్కి. అదిగో కనిపిస్తుందా? కేదార్నాథే కదా అది, అలాగుండేది. కేదార్నాథ్ గుడి. ఓపెన్ చేయలేదు ఇంకా వీళ్ళు. ముహూర్తాలు లేవేంటి కొంప తీసి? ఎందుకు రా ఓపెన్ చేయకుండా మీరు? సెట్ మామూలు సెట్ కాదు. తీసారు ఇది. ఇదిగో మన పిల్ల గ్యాంగ్. ఈ నా కొడుకులంతా ఇక్కడ కూర్చొని పని చేసుకోకూడదా? ఈడ బొమ్మలు వెనక కూర్చొని పక్కన వాళ్ళు. వీళ్ళకి రచ్చ చేయకపోతే ప్రశాంతంగా ఉండరు ఇల్లు. ఇదిగో రచ్చ చేస్తున్నారు చూడాడ. వాడి క్యాప్, వాడు వాటర్ అసలు చూడాడు. ఆడ ఆగిపోయారు ఇల్లు. పెద్ద మంది వస్తారు. ఇంకోసారి అంటే చేతికి ఎవరు పరుగు పోయింది ఆడిది. మా తలేగావ్ సిటీలో అన్ని బొమ్మలు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే చాలా బొమ్మలు వచ్చేసి ముసుకేసేస్తున్నారు. ఇంకా పూజలు ఇంకా స్టార్ట్ చేయాల. సో ఉన్నవరకు తీస్తున్నాం. గందరగోళాలు జరుగుతున్నాయి, అయినా కూడా మీకోసం ట్రై చేస్తున్నాం. ఎన్ని వరకు వీలైతే అన్ని వరకు చూపిస్తాం. ఇక్కడ కూడా అమ్ముతున్నారు బ్రో. ఇంకా నాకు తెలిసి ఇంకా వీళ్ళకి ముహూర్తాలు ఏమి అవనట్లు కనిపించే బొమ్మ ఇక్కడ పెడతారు. ఎందుకంటే మన హీరోలంతా వెయిటింగ్ వీటి కోసం. మనం రాంగ్ క్యాలిక్యులేషన్ చేసాం బ్రో. ఆ బొమ్మ అది కాదు, వెళ్తుంది అది. ఓ షిట్. ఇక్కడ అన్ని చోట్ల ఇప్పుడు వస్తున్నాయి. ఏదో నాకు అర్థం కావట్లేదు అసలు. మన వాళ్ళు ఈ పాటికి భోజనాలు గీజనాలు అన్ని అన్నదానాలు కూడా చేసేసి నిద్రపోతుంటారు, ఉట్లు కొట్టేసుకొని ఇంకా బొమ్మ ఎత్తేయాలని. ఇక్కడేమో ఇంకా ఇలా చవితి రోజు కూడా అయిపోతుంది. ఇంకా ఇల్లేమో స్టార్ట్ చేయాల. ఇంకా బొమ్మలు పెట్టడం కూడా లేదు అసలు. స్టార్ట్ చేయడం పక్కన పెడితే బొమ్మలు కూడా లేవు స్టేజ్లలో. వీళ్ళు పూజలేందో ఏం అర్థం కావట్లా. పెడితే బాగా పెడతారు. ఈవిడి పాటికాడు హీరో ఎడ
ఈ బొమ్మ బాగుంటుందబ్బా నిజంగా. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను దీన్ని. గుడిది వెనకున్నది గుడి. ఆ గుడిలో ఎప్పుడు ఉంటుంది బొమ్మ. బట్ ఈసారి బయటికి తీసుకొచ్చారు. నేను ఊరేగిస్తారేమో. ఓపెన్ చేశారు దీన్ని. ఇంకా ఏంది బ్రో ఇంత డప్పులు రెడీ, డప్పులు కొట్టడానికి రెడీగా ఉన్నారు మామూలు పిల్లకాయలు. అమ్మాయిలు 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 అంతా అమ్మాయిలే. అబ్బాయిలు ఎవరు కనపడుతున్నా నాకు ఇక్కడ. తీసారా లేదు వీళ్ళు. ఏమి ఇచ్చారు బ్రో ఎలివేషన్. ఇంకా బొమ్మ పెట్టలేదు, చిన్న బొమ్మ అది. అదే ర్యాంపు జైన్ జెండా. యాక్చువల్గా పెళ్లి సెటప్ వేసినట్టు వేశారు. మొత్తం తెలంగాణ సిటీ అంతా తిరిగాం. ప్రతి సందుకి ప్రతి గొంతుకి ఏదో 1, 2, 3 బొమ్మలు తప్ప మిగతా బొమ్మలన్నీ ముసుగులతో కప్పేస్తున్నారు. రాత్రి అయితే తప్ప ఓపెన్ చేయట్లేదు. ఇది నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అంతే బ్రో. నేను తిరిగాను నైట్ తప్ప ఓపెన్ చేయాలి. నైట్ ఓపెన్ చేసి పూజలు చేస్తున్నారు. ఏంటి పూజలు మరి దారుణంగా ఉన్నారే. ఇప్పుడే కదా చూస్తారు బొమ్మలు. ఏమైనా ఫ్యామిలీలతో పోయి అలాగా చూసుకొని మధ్యాహ్నం అంతా పూజలు గీజులు ముగించుకొని ఇల్లు ఆచారాలు ఏంటో మరి. ఇవి వెనకొచ్చే పిల్ల మాత్రం మామూలు కథలు కదా పిల్లకి పడేది. మామూలు అసలు ఆ కథలు చూసామంటేనే చిరాకు వచ్చింది.